రజిత అలియా సుమన కడపేదరికంలో పుట్టిన వ్యక్తులు. మనం డెండ్రా గ్రామంలో ఉన్నాం. ఒకసారి పూర్తిగా విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. గిరిజన గ్రామం ఇది. పూర్తిగా ఎటు చూసినా కూడా కడుపేదరికం అని చెప్పుకోవచ్చు. అయితే 30 సంవత్సరాల క్రితం మావోయిస్టు పార్టీలో చేరిన రజితకు సంబంధించిన ఇంటి దగ్గరనే ఉన్నాం. రజిత తండ్రి చనిపోయాడు. రజితకు సోదరునితో పాటు తల్లి కూడా ఉంది. మనము చూపెట్టచ్చు. ఇదంతా కూడా కడుపేదరికం, ఆదివాసీ గ్రామం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎటు చూసినా అంటే వారి ఇల్లును కూడా చూపెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రధానంగా డెండ్రా గ్రామంలో మనం ఉన్నాం. ఇది బజార్ హత్నూర్ ఆదిలాబాద్ జిల్లాలో వస్తుంది. అయితే ఒకసారి వాళ్ళ తమ్ముడు మనకు అందుబాటులో ఉన్నాడు. తమ్మునితో ఒకసారి మాట్లాడిద్దాం. దాదా, మీకు ఏమైనా తెలిసిందా ఇట్లా ఎన్కౌంటర్ జరిగింది ఇదని ఏమైనా తెలిసిందా? తెలుసు సార్. ఫోన్ ఏమన్నా వచ్చిందా? ఏం లేదు. మరి ఏమన్నా బాడీ తీసుకెళ్ళండి, ఇట్లా ఎన్కౌంటర్లో మీ అక్క చనిపోయింది అని తెలిసిందా? తెలుసు. తెలుసా? తెలుసు. ఫోన్ వచ్చిందా ఏమన్నా? మరి ఏం ఫోన్లు ఏం రాలే? ఎట్లా మీకు మీడియా ద్వారానే తెలిసిందా? టీవీ ద్వారానే తెలిసిందా? లేదు. వేరే సమాచారం వచ్చిందా? ఏం సమాచారం లేదు. ఏంటి మీరు ఏ సంవత్సరం మీరు ఎప్పుడున్నప్పుడు మీ అక్క పార్టీలకు పోయింది? అప్పుడు మీరెంత ఏ వయసులో ఉన్నప్పుడు పోయింది? మీరు చిన్నగా ఉంటారా? చిన్నగా ఉంటే పోయింది. ఏది మీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ చేనులో పని చేస్తాయి. కూలి పని. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 5-6 ఎకరాలు ఉన్నాయి. ఏంది ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా మీతోటి సుమనక్క మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? కలిసిందా మీకు ఎప్పుడన్నా? ఇప్పుడు లేదు. కలవలేదు. మీకు సంబంధాలు కూడా లేనట్టున్నాయి. ఏంది ఇప్పుడు మరి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీ అక్క ఎన్కౌంటర్లో చనిపోయింది, ఛత్తీస్గఢ్లో కాంకేర్ అడవుల్లో ఎన్కౌంటర్లో చనిపోయింది. మీకు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వానికి? చెప్పు దాదా, ఏంటిది అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? బాడీ మీకు అప్ప చెప్పాలని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇది పరిస్థితి. తెలుగు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. బాబు చెప్పు, మీకు ఏమైనా తెలిసిందా? ఇట్లా తెలియదు సార్. ఏంటి ఇట్లా రజితక్క ఎన్ని సంవత్సరాల క్రితం పార్టీలకు పోయింది ఏమన్నా చెప్పుకుంటారు కదా? అది మాకైతే అంత గుర్తులేదు సార్. చిన్నప్పుడు ఎప్పుడు పోయింది ఏమో సార్. ఏంది మరి ఇప్పుడు అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయిందని చెప్తున్నారు. ప్రధానంగా మీరేమైనా బాడీ ఊరు పటేల్గా బాడీ ఇక్కడికి పంపించాలని ఏమన్నా చెప్పగలుగుతారా ప్రభుత్వానికి? అవు సార్, పంపిస్తే మా ఇది ఏదైనా మనది ఉంటుంది కదా, అది ఆదివాసీ ఆచార్యం గురించి చేయొచ్చు సార్. మీరు దానం చేయడానికి సిద్ధంగా. ఇట్లా ఎన్కౌంటర్ జరిగింది, మరి ఎన్కౌంటర్కి సంబంధించి ఇట్లా జరిగింది కాబట్టి మా బాడీ ఏమన్నా మాకు అప్పచెప్తే బాగుంటుందని ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేసిర్రా మీరు? చేయలేదు సార్. మీకేం ఫోన్లు కూడా రానట్టుంది సార్. ఏంది వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? కుటుంబ పరిస్థితి అంటే వ్యవసాయం చేసి బతుకుతున్నారు సార్. అప్పుడున్న పరిస్థితులు ఏమన్నా చదువుకున్నదా ఈ రజితక్క? చదువుకోలేదు సార్. మనకు సరిగ్గా రోడ్ కూడా లేదు. బుత్తైకి పోవాలంటే 6 కిలోమీటర్లు ఉంటాయి సార్. వర్షం వస్తే బాగా బురద అవుతుంది, బాగా ఇది అవుతుంది సార్. ఆ స్కూల్ కూడా లేనట్టుంది ఇక్కడ. హై స్కూల్ ఉంది సార్. అప్పుడు రజితకు ఉన్నప్పుడు స్కూల్ కూడా లేదు. అప్పుడు లేకుండే సార్. ఏం చదువుకోలేదు కూడా. అది అంతా అయితే మాకు తెలియదు కానీ చదువుకోలేని అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు మీకేమైనా పటేల్ కాబట్టి మీకేమైనా చెప్పినరా? రజితక్కను ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి కొంచెం మళ్ళీ మన బాడీని మనకు అప్పచెప్పే తట్టు మీరెవరితో మాట్లాడమని చెప్పినరా? ఇప్పుడైతే మనకు తెలియదు సార్. ఈ మీడియా వాళ్ళు వచ్చినప్పుడే మనకు తెలిసింది సార్. ఇది సమస్య మీడియాలో వచ్చిన ప్రచారం మీకు తెలుసు. మనకు ఎవరైనా చెప్పలేదు, అది తెలియదు కూడా ఇక్కడ.
ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వానికి? ఒక పటేల్గా, ఊరు పటేల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం నుంచి మనకు ఇక్కడ తెస్తే ఆచార్యం ఏముంది మన ఆదివాసీ సమాజంలో అది చేయగలుగుతారు, అది దానం చేయడానికి వీలుగా ఉంటుంది, వీలు ఉంటాయి. ఇక్కడికి పంపిస్తే కొద్దిగా బాగుంటుందని మీరు ఒక పటేల్గా చెప్తున్నారు. ఇది పరిస్థితి. వాస్తవంగా మాట్లాడడానికి కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో పాటు ప్రధానంగా అంటే ఇప్పుడే కనీసం ఈ గ్రామానికి రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఉంది, అంటే సిగ్నల్ లేని పరిస్థితి ఇప్పుడే ఉందంటే ఇది 30-35 సంవత్సరాల క్రితం ఈ గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా చదువుకోవడానికి అప్పుడు పరిస్థితులు కూడా లేవు, కడు పేదరికంలో ఇబ్బంది పడుతున్నారు. ఆదివాసీ గ్రామాలంతా కూడా ఒక రకంగా విద్య, వైద్యం లేక అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది ఇదే గ్రామానికి సంబంధించిన యువకులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. దాదా ఏంటి తెలిసిందా మీకు ఇట్లా సంగతి? అంత గుర్తున్నది అన్న, ఏం చెప్తాం మరి, ఇట్లా జంగల్లో ఉండి ఏం రోడ్ లేదు, ఏం లేదు. మనతో పాటు ఇదే గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఉన్నాడు. అసలు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అసలు సమాచారం వచ్చిందా, నిర్ధారణ ఏమైనా జరిగిందా, ఎవరన్నా ఫోన్లు చేశారా తెలుసుకుందాం. దాదా రామ్ రామ్. రామ్ రామ్ దాదా. ఏంది దాదా? దాదా ఇక సుమలత్త అని నక్సలైట్లు పోయింది, కాకపోతే ఆయన పోటు చూడలే మేము, ఆయన వివరం మాకు తెలియదు. ఇంతకుముందు నిన్న ఎన్కౌంటర్లో చనిపోయిందని మాకు వార్త వచ్చింది పేపర్లో, మరి ఇక చనిపోయిందో లేదు ఆయన పూడు సుఖం నాకు తెలియదు, మళ్ళీ ఎట్లా ఉంటుంది అది సుఖం నాకు తెలియదు. మరి ఇంతే దాదా, ఇంకా మళ్ళీ ఏమైనా లేదు మాకు. మళ్ళీ నక్సలైట్లు వస్తారా లేదా ఇదంతా వద్దు, నాకు వస్తున్నారా పోతున్నారా వద్దు, ఆ సమాచారం ఏమైనా వచ్చిందా లేదు. మనకు ఫోన్ ఇంతవరకు ఫోన్ రాలే, ఇంతవరకు మనకు ఎవరు ఫోన్. ఎప్పుడు పార్టీలకు పోయినట్టు ఏమన్నా ఎప్పుడు ప్రచారం వాళ్ళ అమ్మతోటి వాళ్ళు మాట్లాడి ఉంటారు కదా మీతోటి? పోలీసు వాళ్ళు వచ్చిండు దాదా, పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ సుమలత ఇట్లా వచ్చిందా తెలుసుకున్నారు. కానీ సుమలత మనకు ఇంకా పేపర్లో కానీ ఎక్కడైనా కానీ పోర్టులో కానీ మనకు పోర్టు తెలియదు, ఎట్లా వచ్చింది ఏం కథ, ఎట్లా పెరిగింది ఏమో. మనము ఇంతవరకు సుమలతని పేరు విన్నాం కానీ దాన్ని చూడలే. ఎన్ని సంవత్సరాల క్రితం పోయింది పార్టీలకు? దాదా ఇక చెప్పలేము దాదా, ఇక 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది. అంటే నీకంటే సుమనక్క పెద్దదా చిన్నదా? పెద్దది, బాగా పెద్దది. బాగా పెద్దది. ఏంది మరి ఇప్పుడే ఈ ఊరు ఇట్లుంది, అప్పుడు 30 సంవత్సరాల క్రితం ఈ ఊరు పరిస్థితి ఏంది? దాదా ఎప్పుడు ఊరు మనకు అప్పుడు ఒక వెయ్యిలో నక్సలైట్ మన ఊర్లోకి ఉండే, ప్రతి ఇంటికి ఒక తుపాకీ, మన మొత్తం నక్సలైట్ ఉండే. కానీ ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చింది అంతవరకు మనకు మొత్తం మారిపోయింది, ఇక్కడ ఏం లేదు నక్సలైట్ అని, మనము ఒక మామూలుగా ఉన్నాం. ఇక ఏంది రోడ్డు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, రోడ్డు గురించి ఎప్పుడన్నా చెప్పినావా? దాదా రోడ్డు గురించి మొత్తం ఎమ్మెల్యేకు, ఎంపీకు, మళ్ళీ కేసీఆర్కు, మళ్ళీ మోదీకు అందరికీ చెప్పిన గుల్లా దాదా మనకు రోడ్డు మనకు ఇట్లా పరిస్థితి ఉన్నది, మళ్ళీ ఊళ్ళైనా రావాలంటే ఇంత చాలా కష్టం, చాలా కష్టం. అంటే ఇంకా మీకు మీకు సుగా రావాలంటే చాలా కష్టం. మాకు ఇంత పరిస్థితి, ఇంకా డెలివరీ కేసులు ఎన్నో చనిపోయినాయి, చనిపోయినలు చాలా మంది, అన్ని అంబులెన్స్లో రానవేని ఆ విషయంలో చనిపోయినాయి. మళ్ళీ ఫోన్ చేయాలంటే సిగ్నల్ లేదు. ఓకే దాదా, అందువల్ల మాకు రోడ్డు గురించి చాలా ఇబ్బంది ఉన్నది. అందరికీ ఆల్ డిపార్ట్మెంట్కు, ఫారెస్ట్ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు, మళ్ళా ఎంపీ అందరికీ చెప్పిన కానీ ఒక్కలుసుగా పట్టించలేదు ఇంతవరకు. సర్పంచ్ సాబ్, మరి ఇట్లా ఎన్కౌంటర్ జరిగిందని తెలిసిన తర్వాత ఏమన్నా పోలీసు వాళ్ళకి కానీ ఎంఆర్ఓకి కానీ కొంచెం మా బాడీ మా వాళ్ళ బాడీ మాకు అప్పచెప్పేటట్టు చూడండి, ఆదివాసీ ఆచారం ప్రకారం దానం చేసుకుంటామని ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినరా? చేసినాం సార్, అంతవరకు చేసినాం. కానీ ఎస్పీ వచ్చిండు, ఎస్పీ సార్ వచ్చి మనకు వాళ్ళ ఇంటి వాళ్ళకు బియ్యం అయినా వాళ్ళకు ఇంటి వాళ్ళకు ఇచ్చిండు, కానీ రోడ్ గురించి ఏమీ చెప్పలే. అన్న రోడ్ గురించి సారు మీరు రోడ్ గురించి చూడండి అంటే రోడ్ గురించి. ఎన్కౌంటర్ తర్వాత ఇట్లా జరిగిందని తెలిసింది కదా, అంటే సుమన
అలియాస్ సరిత చనిపోయినని అన్నారు కదా, ఈ చనిపోయిన తర్వాత మీరేమన్నా వాళ్ళకి కాంటాక్ట్ చేసి మా బాడీని మాకు ఇప్పిండని ఏమన్నా అడిగిందా? లేదు, ఇంతవరకు మాకు తెలియదని లేదు. ఎన్కౌంటర్ అయింది ఎప్పుడు, మనకు సిగ్నల్ లేదు. ఓకే సార్, మనకు సిగ్నల్ లేదు. ఎన్కౌంటర్ ఏమన్నా సమాచారం ఇచ్చారా మీకు? ఏమి ఇవ్వాలి అంటే మొన్న ఏమన్నా ఎస్ఐసి నిన్న మొన్న ఎన్కౌంటర్ అయిందట అంటే మీ వల్ల మాకు తెలిసిపోయింది. మా దగ్గర వచ్చి ఎవరు అడగలే, మరి సుమలత ఇద్యా అద్యా నేను ఎన్కౌంటర్ అయింది అని ఎవ్వరు చెప్పలే. దాని గురించి మాకు పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏం చెప్పలే. ఏంటి మరి ఒకవేళ నిజంగానే ఎన్కౌంటర్ జరిగి ఉంటే మీరు ఒక సర్పంచ్గా, ఈ ఆదివాసీ నాయకునిగా ఏం చెప్పబోతున్నారు? బాడీని అప్పచెప్పమంటున్నారా, ఏమనబోతున్నారు? సార్, ఒకవేళ ఎన్కౌంటర్ అయింది నిజంగా ఉంటే బాడీ ఆయనతో చెప్పలేము మేము. ఎందుకంటే మేము మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, అప్పుడే చనిపోయింది. ఓకేనా సార్? ఆరు మళ్ళా మనకు మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కానీ పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళు బాడీకి సంస్కారం చేస్తే మాకు పిలిస్తే మేము వస్తాం. కానీ మా బాడీ మాకు కావాలని మేము చెప్పలేము. ఎందుకంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, అప్పుడే చనిపోయింది. ఇది ఓకే సార్. అమ్మ ఏమన్నా తీసుకురమ్మని చెప్పిందా? ఈ అమ్మ మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిందా? లేదు సార్. సుమన వాళ్ళ తల్లి నిన్నే సార్ ఏం చెప్పలే. ఓకే, ఇది పరిస్థితి. ప్రధానంగా 35 సంవత్సరాల క్రితమే ఇక్కడ నుంచి సుమన పార్టీలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం ఈ ప్రాంతంలో ఎక్కువ ఉండే. ఇదంతా కూడా ఏజెన్సీ. అప్పుడు పలు రకాల పోరాటాలు కూడా జరిగేదని చెబుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఒకవేళ ఎన్కౌంటర్ జరిగింది నిజమా కాదా అన్నది కూడా మాకు ఇంకా సమాచారం రాలేదు. ఒకవేళ ఎన్కౌంటర్ జరిగింది నిజమే అయితే దాన సంస్కారాలకు పోలీసు పిలిచినా మాకు అప్పచెప్పినా మేము చేస్తామని అటు కుటుంబ సభ్యులు, ఇటు సర్పంచ్ మాత్రం ఆచారం ప్రకారం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. మరో మాట కూడా చెబుతున్నారు, అంటే పార్టీలోకి ఎప్పుడు పోయింది, ఎప్పుడు వచ్చింది, అసలు ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు కానీ గ్రామస్తులకు కానీ అసలు సుమన ఎలా ఉంటుందో కూడా తెలియదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఆ రోడ్డు, అదేవిధంగా విద్య వైద్యం విషయంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని ఇటు సర్పంచ్ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆ ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ఇటు టెండ్రా గ్రామంలో విషాద ఛాయలే కమ్ముకున్నాయని చెప్పక తప్పదు. కెమెరా సుమంత్ రవినాయక్, RTV ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.